మళ్ళీ కొన్ని రోజులకి అలాంటి పరిస్థితి వచ్చింది. ఈసారి వాడేం చేసినా నేనేం చేయలేదు. ఎందుకంటే మా నాన్న ఆపరేషన్కి 50,000 ఇస్తా అన్నాడు. తప్పు అని తెలిసినా మా నాన్నని బ్రతికించుకోవడం ముఖ్యమనిపించింది. అలా షాప్లో ఎవ్వరూ లేని ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టేవాడు. తనిచ్చిన డబ్బు మా అమ్మకిచ్చినప్పుడల్లా నన్ను ప్రేమగా చూసుకునేది. జీవితంలో మొట్టమొదటిసారి అర్థమైంది ఒక ఆడది తన శరీరంతో కూడా డబ్బు సంపాదించగలదని. నీళ్లలో వలకి చిక్కిన చేపలాగా కదలని మెదలని జీవితంలా మారిపోయింది. ఒకరోజు రాత్రి షాప్కి బాగా తాగేసొచ్చాడు. శీలవతి, ఎంత ముద్దుగా ఉన్నావే. రోజు రోజుకి ఎంత అందంగా తయారైపోతున్నావేటే. మాట్లాడే, నాతో మాట్లాడే శీలవతే. అనుకోకుండా ఆ రోజు ఒక ఘోరమైన సంఘటన జరిగింది. తనతో పాటు మరో 2 కూడా నాపై చేయి వేయబోయారు.